హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా గోబీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. లంచ్ బాక్స్లోకైనా చపాతీలోకి సూపర్గా ఉంటుంది, ట్రై చేసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ వరకు పచ్చెనగపప్పు, కరివేపాకు, 10-15 వరకు జీడిపప్పు అండి. ఆప్షనల్, వేస్తే బాగుంటుంది. పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు, కాస్త కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కాస్త సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేయడం వల్ల చాలా త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఇవి కాస్త గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. దీన్ని 1 నిమిషము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈలోపు ఒక 2 పెద్ద టొమాటోల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ టొమాటో ప్యూరీని అయితే దీంట్లో కలుపుకుంటున్నానండి. మీకు కావాలంటే టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసి అయినా వేసేసుకోవచ్చు. ఇలా ప్యూరీలాగా చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీ చాలా త్వరగా అయిపోతుంది. అలానే కొంతమంది టొమాటోని ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, ఇలా ప్యూరీలాగా చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఈ టేస్ట్ని ఇష్టపడతారు. చూడండి, టొమాటో చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఈలోపు నేను గోబీని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్లో కాస్త ఉప్పు, పసుపు వేసేసుకొని 2 నిమిషాలు దీన్ని బాయిల్ చేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల ఈ క్యాలీఫ్లవర్ పైన చాలా మందులు, పురుగులు ఉంటాయి కదా, బాయిల్ చేయడం వల్ల ఇవన్నీ పోతాయండి. ఇప్పుడు వాటర్ తీసేసి గోబీని అయితే దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా తిప్పకండి, గోబీ చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఎక్కువగా తిప్పామంటే ఇది ముద్దగా అయిపోతుంది కూర. ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా, టేస్ట్కు తగ్గట్టుగా కారం వేసేసి ఇవన్నీ కూడాను గోబీకి పట్టేలాగా ఇలా కొంచెం కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో గోబీని అయితే వేయించుకుంటూ ఉన్నామండి. చక్కగా గోబీ అనేది 5 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. చాలా త్వరగా అయిపోయే కర్రీ అండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు కసూరి మేతిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కసూరి మేతి లేకుంటే మెంతి కూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అలానే పచ్చి కొబ్బరిని కూడాను గ్రైండ్ చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే పచ్చి కొబ్బరి క్యాలీఫ్లవర్ కాంబినేషన్ బాగుంటుంది. అలానే నేను ఇక్కడ కొత్తిమీరకి బదులుగా ఇక్కడ పుదీనా తీసుకుంటున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా మన గోబీ కర్రీ రెడీ అయ్యింది. నచ్చితే ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.